హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 1. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? న్యూయార్క్లో ఒక విశాలమైన బిల్డింగ్. ఎర్లీ మార్నింగ్ మన హీరో ఆకాష్, తన కొడుకు ఆర్య ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వాళ్ళ వార్డ్రోబ్లో బట్టలు సెలెక్ట్ చేసుకుని వాటికి మ్యాచింగ్ టై, బ్రోచ్, వాచ్, షూస్ అన్నీ సెలెక్ట్ చేసుకుని రెడీ అవుతారు. ఆకాష్ తన టైకి షీప్ షేప్లో ఉండే బ్రోచ్ పెట్టుకుంటాడు. ఆర్యకు సంబంధించిన మెడిసిన్స్ కూడా ఒక బాక్స్లో వేసి తన బ్యాగ్లో పెడతాడు ఆకాష్. అలా రెడీ అయ్యి ఒకరికొకరు సెల్యూట్ చేసుకుని ఆకాష్ ఆఫీస్కి బయలుదేరతారు. ఆకాష్ తన ఆఫీస్లో మీడియా వాళ్లతో తన కొత్త ప్రాజెక్ట్ గురించి స్పీచ్ ఇస్తాడు. A&A Group has adopted the most advanced artificial intelligence data analysis system. The data services of A&A Group will open the intelligent world that analyzes every detail of your life. ఓకే, యూ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్ నౌ అని ఆకాష్ స్పీచ్ ముగిస్తాడు. ఇంటర్నెట్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. మీరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారు అని, మీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని. దానికి మీ సమాధానం అని ఒక జర్నలిస్ట్ అడుగుతుంది. అక్కడ ప్రెస్ మీట్లో ఉన్న మిగిలిన వాళ్ళు గుసగుసలాడుకుంటారు ఆ క్వశ్చన్ వినగానే. ప్లీజ్ పే అటెన్షన్ టు యువర్ వర్డింగ్. నా కొడుక్కి పేరు, సొంత అడ్రస్ అన్నీ రిజిస్టర్ అయ్యే ఉన్నాయి. సో సీక్రెట్ అన్న పదం వాడకండి అని ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి రిపోర్టర్స్ అందరూ షాక్ అవుతారు. ఒక హోటల్లో మన హీరోయిన్ పల్లవి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ న్యూ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ 10 lakhs అని పల్లవి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి, నాకు తెలుసు నీ బాయ్ ఫ్రెండ్ రవి నేను లవ్ చేసుకుంటున్నందుకు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని అనేలోపు పల్లవి 12 lakhs అంటుంది. ఆ మాటకి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. నేను తన రెంట్ పే చేశాను, తన కార్ EMI నేనే కట్టాను, తను అబ్రాడ్లో చదవడానికి నేనే సాయం చేశాను, తను విన్ అవ్వడానికి కారణమైన మెటీరియల్ కూడా నేనే రాశాను. బై ది వే, ఈ గార్బేజ్ అండ్ వేస్ట్ నాకేమీ అవసరం లేదు అని అంటుంది పల్లవి. అప్పుడు రవి ఏదో చెప్పబోతుంటాడు. పల్లవి వినకుండా, థ్యాంక్ యూ సిస్టర్, నా కోసం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు. నీ రీసైక్లింగ్ హ్యాబిట్ నాకు బాగా నచ్చింది. మీరిద్దరూ కలిసి ఉండడం మిగిలిన వాళ్ళకి చాలా మంచిది అని కోపంగా వెళ్ళిపోతుంది పల్లవి. అప్పుడు రవిని తన గర్ల్ ఫ్రెండ్ సీరియస్గా చూస్తుంది. ఆకాష్ ఆఫీస్ క్యాబిన్లో ఆర్య వస్తువులన్నీ చంద్రవందరగా పడిస్తుంటాడు. ఆకాష్ పిఏ ఆర్యని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆకాష్ గారు మీటింగ్లో ఉన్నారు, అతను అంత త్వరగా రాలేరు. అప్పుడు ఆర్య కోపంగా టేబుల్ పైకి ఎక్కి ఆకాష్ ల్యాప్టాప్ని కూడా విసిరేస్తాడు. ఇది మీ నాన్నగారి ల్యాప్టాప్, టేబుల్ ఎక్కడం చాలా డేంజరస్, కిందకి దిగండి అంటుంది పిఏ. ఆర్యకి 5 years వచ్చినా మాటలు రావు. తన నాన్న ఆకాష్తో తప్ప ఎవరితో ఉండడానికి మాట్లాడడానికి ఇష్టపడడు. ఆర్య చేతితో 5 fingers చూపిస్తాడు పిఏకి. వెంటనే నేను సార్కి కాల్ చేస్తాను, వెయిట్ అని కంగారుగా ఆకాష్కి కాల్ చేస్తుంది. ఆలోపే ఆకాష్ క్యాబిన్కి వస్తాడు. ఆర్య, ఏంటిది, ముందు కిందకి దిగు అంటాడు. అప్పుడు ఆర్య తన దగ్గర ఉన్న కార్డ్స్లో ఒకటి తీసి చూపిస్తాడు. నాకు అర్థమైంది, నువ్వు డాడీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నాకు వర్క్ ఉంది అని ఆకాష్ అంటాడు. అప్పుడు ఆర్య కోపంగా తన షూతో టేబుల్ మీద గట్టిగా కొడతాడు. ఆకాష్ తన సెక్రటరీతో వెంటనే డాక్టర్కి కాల్ చేయి అంటాడు. సార్, బిజీగా ఉండటం వల్ల చెప్పడం మర్చిపోయాను. ఆర్య డాక్టర్ రిజైన్ చేశారు. ఆర్యకి ట్రీట్ చేయడం వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ప్రొఫెషన్ కన్నా లైఫ్ ఇంపార్టెంట్ అని రిజైన్ చేస్తున్నా అని ఆ డాక్టర్ అన్నారు. అయితే ఇంకొక డాక్టర్ని పిలవండి అని ఆకాష్ అంటాడు. కానీ సార్, ఆర్యకి ట్రీట్ చేయడానికి వచ్చిన ఏ డాక్టర్ అయినా 3 days కన్నా ఎక్కువ రోజులు పనిచేయట్లేదు. ఈ డాక్టరే కొన్ని ఎక్కువ రోజులు చేశారు, అది కూడా 10 days అంతే. నేను కొత్త డాక్టర్ని వెతుకుతున్నాను సార్ అని పిఏ చెప్తాడు. నాకు కావాల్సిన ఆన్సర్ అది కాదు, ఫిగర్ ఇట్ అవుట్ అని కోపంగా ఆకాష్ అంటాడు. అప్పుడు తన పిఏ, సార్ మనకి R&D డిపార్ట్మెంట్తో మీటింగ్ ఉంది అండ్ అవార్డ్ ఫంక్షన్ కంటే ముందు లైవ్ బ్రాడ్కాస్ట్ ఉంది, సో మనం వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు ఆకాష్ సెక్రటరీ వైపు తిరిగేసరికి, సార్, ఆర్యను చూసుకోవడం నా వల్ల కాదు, అలా అయితే నెక్స్ట్ జంప్ అయ్యేది నేనే అవుతాను, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అంటాడు. అప్పుడు ఆకాష్ ఆర్య దగ్గరికి వెళ్ళి, ఇది ఆఫీస్ టైం, నాకు వర్క్ ఉంది, నేను నీతో ఉండలేను, నువ్వు ఆఫీస్ని ఎలా చేయడం కరెక్ట్ కాదు అని భుజంపై వేసుకుని వెళ్తాడు ఆర్యని. ఇక పల్లవి బాధ, కోపం రెండూ కలిసిన ఫీలింగ్తో తన ఫ్రెండ్ రియాతో కలిసి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఫుడ్ తింటూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఎంత ట్రై చేసినా తాగడం ఆపదు. ఇటుపక్క ఆకాష్ ట్రోలర్లో ఆర్యను కూర్చోబెట్టి
తన ఎంప్లాయీస్తో మాట్లాడుతూ మీటింగ్ హాల్ వైపు నడుస్తాడు. ఆకాష్ ఎంప్లాయీస్తో ప్రీవియస్ మోడల్ కంటే అపీరియన్స్లో తప్ప వర్కింగ్లో ఏ డిఫరెన్స్ లేదు అంటాడు. అప్పుడు ఎంప్లాయీస్ ఈ బ్రాస్లెట్ హార్ట్ బీట్ని నోట్ చేస్తుంది. మేము యంగ్ పీపుల్ మీద సర్వే చేస్తున్నాం, ఇనిషియేటివ్ ఫీలింగ్స్ ఫర్ లవ్ని ట్రాక్ చేస్తున్నాం సార్ అంటారు. వాట్ అబౌట్ మార్కెట్ సర్వే డేటా అని ఆకాష్ అడుగుతాడు. సార్ ఎక్కువగా 15 to 35 ఇయర్స్ పీపుల్ ఉన్నారు అండ్ 84% ఉమెన్స్ ఉన్నారు సార్ అని అంటారు. అవునా, మోడల్ చూపించండి అని ఆకాష్ అడుగుతాడు. ఆ బ్రాస్లెట్ మోడల్ చూసి తను వేసుకుంటాడు. అప్పుడు ఆర్య తన దగ్గర ఉన్న కార్డ్స్లో ప్లే టైమ్ అని ఉన్న కార్డ్ చూపిస్తాడు. ఆకాష్ కోపంగా నువ్వు ఇంకా కార్డ్స్ చూపించావు అంటే ఈ కార్డ్స్ మళ్ళీ నీకు ఇవ్వను అంటాడు. ఫుల్గా తాగిన పల్లవి తన ఫ్రెండ్ రియా బస్టాండ్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. ఏంటే నువ్వు, అందరూ అమ్మాయిలు బ్రేకప్ అయితే ఏడుస్తూ ఏం తినకుండా వెయిట్ లాస్ అవుతారు, కానీ నువ్వు రివర్స్లో ఉన్నావు అని అంటూ తన ఫోన్లో చూసుకుంటుంది. తన ఫోన్లో న్యూస్ చూస్తూ హే, ఏ గ్రూప్ వాళ్ళ అవుట్స్టాండింగ్ యూత్ అవార్డ్ రవికి వచ్చిందంట. అవార్డ్ ఫంక్షన్ టునైట్ 9:30కి నోవోటల్లో అంట. ఆకాష్ గారు అవార్డ్ ప్రజెంట్ చేస్తారంట. అప్పుడు పల్లవి ఎందుకు, తన ఫస్ట్ క్లాస్ చీటింగ్ చేస్తున్నందుక అని కోపంగా అంటుంది. న్యూస్లో అకాడమిక్ రీసెర్చ్ అచీవ్మెంట్స్ కోసం అని ఉంది అని రియా అంటుంది. అందులో 90% వర్క్ నాదే అని పల్లవి అంటుంది. అప్పుడు రియా కోపంగా ఏంటి, కానీ ఫస్ట్ ఆధార్ నువ్వు కాదా, నీ క్రెడిట్ నీ ఫేమ్ అన్నీ తీసేసుకుంటున్నాడు ఆ రవి, ఇట్ ఈస్ గోయింగ్ టూ ఫార్ అని అంటుంది. వెంటనే పల్లవి కోపంగా ఆ హోటల్కి వెళ్తుంది. లైవ్ బ్రాడ్కాస్ట్ కోసం ఆకాష్ పిఏ ఇంకా హోస్ట్ అన్నీ సెట్ చేసి ఆకాష్ కోసం వెయిట్ చేస్తారు. ఆకాష్ వచ్చి ఆర్యని ఒక సైడ్కి కూర్చోబెట్టి లైవ్ సెటప్ని ఒకసారి చూసి లైవ్ బ్రాడ్కాస్ట్ గురించి నాకు తెలుసు కానీ పూర్తిగా స్టడీ చేయలేదు, ఒకసారి డేటా అనాలిసిస్ చేస్తాను అని అంటాడు. కానీ హోస్ట్ టైం అవుతుంది సార్ అంటుంది. ఐ నో అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని డేటా అనాలిసిస్ చేస్తాడు, వాళ్ళిద్దరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పి. ఆర్య చిప్స్ తింటూ ఉంటాడు. ఆకాష్ వేరే వైపుకి తిరిగి వర్క్ చేసుకుంటూ ఉంటే ఆర్య సైలెంట్గా చిప్స్ ప్యాకెట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. చిప్స్ సగం తింటూ సగం పడేస్తూ వెళ్తాడు ఆర్య. అలా ఒక లిఫ్ట్ దగ్గర ఆగుతాడు. లిఫ్ట్ దగ్గర డౌన్ యారో బటన్ నొక్కి లోపలికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు. ఆకాష్ వర్క్లో ఉండడం వల్ల ఆర్యని పట్టించుకోడు. లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన ఆర్య అందరినీ చూసి భయపడతాడు. అందరూ తను క్యూట్గా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ పేరెంట్స్ ఏరి అని అడుగుతూ ఉంటారు. వాళ్లకు భయపడి దూరంగా పరిగెడతాడు. అక్కడే ఎంట్రన్స్లో అవార్డ్ ఫంక్షన్ కోసం ఏర్పాటు చేసిన పోస్టర్స్లో వాళ్ళ నాన్న ఆకాష్ పోస్టర్ను చూసి ఆర్య తన దగ్గర ఉన్న స్టిక్కీ నోట్స్ తీసి వాళ్ళ నాన్న ఆకాష్ పోస్టర్కి అంటిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న హోటల్ మేనేజ్మెంట్ ఆర్యను చూసి ఆగమని చెప్తారు. అక్కడ ఉన్న హోటల్ మేనేజ్మెంట్ అంతా ఒకేసారి ఆర్య వైపు రావడంతో ఆర్య బాగా భయపడిపోయి ఆ పోస్టర్ లాక్కుని అక్కడి నుంచి పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఉండగా కరెక్ట్గా అదే టైంకి ఒక అతను ఒక పెద్ద ట్రాలీని తోసుకుంటూ అటువైపు వస్తాడు. ఆర్య చూసుకోకుండా అటువైపు వెళ్తాడు. అతను ఫాస్ట్గా రావడంతో ఆర్యను గమనించకుండా డాష్ ఇవ్వబోతాడు. కరెక్ట్గా అదే టైంలో పల్లవి ఎంట్రీ ఇచ్చి ఆర్యని గట్టిగా పట్టుకుని ఫోర్స్గా పక్కకి పడిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ చేరతారు. ఆర్య వాళ్ళందరినీ చూసి పెద్దగా అరుస్తాడు. అప్పుడు పల్లవి పెడియాట్రిక్ డాక్టర్ అవ్వడంతో ఆర్యని మెల్లగా దగ్గరికి తీసుకుని తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అందరినీ చూసి భయపడే ఆర్య పల్లవిని చూడగానే తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు నాన్న అంటే ఆర్య తన దగ్గర ఉన్న కార్డ్స్లో కొన్ని తీసి కింద పడేస్తాడు. అవి తీసి పల్లవి ఒక్కొక్కటిగా చూస్తుంది. అవి చూడగానే పల్లవికి కొద్దిగా అర్థమవుతుంది ఆర్యకి మాటలు రావని. అందులో ఒక కార్డులో ఆర్య అని ఉంటుంది. అది చూసి పల్లవి ఓకే, నీ పేరు ఆర్యానా అని అడుగుతుంది. అప్పుడు ఆర్య అవును అన్నట్టు ముద్దుగా తలు నిలువుగా ఊపుతాడు. ఇంతలో ఆకాష్ ఆర్య కోసం చూస్తాడు. ఆర్య అక్కడ ఉండడు. ఏమైపోయాడు అని చుట్టూ చూస్తాడు. ఎక్కడా కనిపించడు. తన పిఏని పిలిచి ఆర్య ఎక్కడా అని అడుగుతాడు. మేము చూడలేదు సార్ అని పిఏ ఇంకా హోస్ట్ చెప్తారు. వెంటనే బయటికి వెళ్ళి అంతా వెతకండి, నేను కూడా చెక్ చేస్తాను అని చెప్తాడు ఆకాష్. అలా వెతుకుతున్న టైంలో ఆకాష్ కాలికి చిప్స్ తగులుతాయి. అవి చూసి వాటిని ఫాలో అవుతూ వెళ్తే ఒక లిఫ్ట్ దగ్గర నుంచి చిప్స్ కనిపించకపోవడంతో ఇంకా లిఫ్ట్ దగ్గర బటన్స్లో కొంచెం ఆయిల్ అంటుకోవడం చూసి ఆర్య లిఫ్ట్లోనే వెళ్ళాడని ఆకాష్ గెస్ చేసి తను కూడా లిఫ్ట్లోకి
వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడి నుంచి ఏ ఫ్లోర్కి వెళ్ళాడు అని ఆకాష్కి అర్థం కాదు. తను హైట్ తక్కువ కాబట్టి మేబీ ఫస్ట్ 3 ఫ్లోర్స్లోనే ఉండొచ్చు అని ఒక డెసిషన్కి వస్తాడు ఆకాష్. వెంటనే తన ఎంప్లాయీస్తో కొంతమందిని ఫస్ట్ ఫ్లోర్కి, కొంతమందిని సెకండ్ ఫ్లోర్కి, సెక్రటరీని గ్రౌండ్ ఫ్లోర్కి పంపిస్తాడు. తను 3rd ఫ్లోర్లో వెతుకుతాడు. పల్లవి ఆర్యతో, ఓకే నీకు మాట్లాడడానికి ఇష్టం లేకపోతే మాట్లాడొద్దు, కానీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు తల నిలువుగా అడ్డంగా ఊపు సరిపోతుంది అంటుంది. అప్పుడు ఆర్య ఓకే అని తల నిలువుగా ఊపుతాడు. తను ఇచ్చిన కార్డ్స్లో ఒక కార్డులో నా దగ్గరికి రావద్దు అని ఉంటుంది. అది చూసి తన కండిషన్ అర్థం చేసుకుంటుంది పల్లవి. ఇంకొక కార్డు తీసి చూస్తే సారీ అని ఉంటుంది. పల్లవి అక్కడ ఉన్న వాళ్ళని చూసి, అంటే ఇదంతా నువ్వు కావాలని చేయలేదా అని అడుగుతుంది. ఆర్య అవును అన్నట్టు తల ఊపుతాడు. పల్లవి వెరీ క్యూట్ బాయ్ అంటుంది. ఇంకొక కార్డులో థ్యాంక్ యూ అని ఉంటుంది. ఈ కార్డ్ నేను తీసుకొచ్చా అని పల్లవి అంటుంది. ఆర్య వింత ఎక్స్ప్రెషన్లో చూస్తాడు. హౌ క్యూట్ అని ఆర్య బొగ్గ సుతారంగా నిమురుతుంది పల్లవి. అప్పటికే అక్కడున్న జనం, హోటల్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అందరూ చుట్టూ మోగడంతో ఆర్య భయంగా వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. పల్లవి అది గమనించి, వీళ్ళందరూ నిన్నేం చేయరు, ఈ సెక్యూరిటీ అంకుల్స్ ఈ పోస్టర్ కోసం వచ్చారు, ఈ పోస్టర్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అని ప్రేమగా అంటుంది. అవును ఎందుకు ఇదంతా చేశావు అని అడిగితే తన దగ్గర ఉన్న కార్డ్స్లో డాడ్ అని కార్డ్ని చూపిస్తాడు. ఓకే నువ్వు మీ డాడీ మీద కోపంగా ఉన్నావా అంటుంది పల్లవి. ఆకాష్ వాళ్ళ నాన్న అని తెలియక. అవును అని తలాడిస్తాడు ఆర్య. ఓకే ఇప్పుడు మనం ఈ పోస్టర్ని ఆ సెక్యూరిటీ అంకుల్కి ఇచ్చేద్దాం, దానికి రిటర్న్గా నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను ఓకేనా అంటూ పల్లవి తన బ్యాగ్లోంచి ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇంకా పంకిన్ టాయ్ కలిపి, ఇవి 2 నా ఫేవరెట్, ఇప్పుడు నీకు ఇస్తున్నాను తీసుకో, ఇప్పుడు ఈ పోస్టర్ను అంకుల్స్కి ఇచ్చే అంటే ఆర్య నవ్వుతూ అవి తీసుకుని పోస్టర్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఆర్య సెక్రటరీ అక్కడికి వస్తాడు. ఆర్యని చూసి థ్యాంక్ గాడ్ సేఫ్గా ఉన్నారు కదా అని ఆయాసపడుతూ అంటాడు. పోస్టర్ ఇచ్చేయడంతో సెక్యూరిటీ స్టాఫ్ అంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు పల్లవి ఎవరు మీరు అని అడుగుతుంది. నేను ఆర్య వాళ్ళ ఫాదర్ సెక్రటరీని అని చెప్తాడు. ఆర్య వాళ్ళ ఫాదర్కి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు సెక్రటరీ. నేను ఎవరనేది మీకు అనవసరం, తనకి గుడ్ కేర్ తీసుకోవడం అవసరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి. 3rd ఫ్లోర్లో ఆకాష్ చాలా కంగారుగా వెతుకుతూ ఉంటాడు. అలా ఆర్య కోసం వెతుకుతూ ఒక స్టోర్ రూమ్ వైపు వెళ్తాడు. అదే ఫ్లోర్కి వచ్చిన పల్లవికి ఫుల్గా తాగింది తలకెక్కడం వల్ల ఏమీ కనిపించక కరెక్ట్గా స్టోర్ రూమ్లోకి వెళ్తున్న ఆకాష్ని చూసి తన బాయ్ ఫ్రెండ్ రవి అనుకుని కోపంగా ఆకాష్ వైపు వెళ్తుంది. ఆ స్టోర్ రూమ్ డోర్ దగ్గర నుండి లోపలికి చూస్తున్న ఆకాష్ని ఫోర్స్గా లోపలికి తోస్తుంది పల్లవి. దాంతో ఆకాష్ కింద పడిపోతాడు. అది పట్టించుకోకుండా పల్లవి లోపలికి వచ్చి డోర్ పెట్టేస్తుంది చాలా కోపంగా. కింద పడ్డ ఆకాష్కి ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. తను లేచి డ్రెస్ తుడుచుకుంటూ వెనక్కి తిరిగేలోపు పల్లవి రియాక్ట్ అయ్యి ఆకాష్ని రవి అనుకుని ఒక చెయ్యి వెనక్కి మెలేసి గోడకి లాక్ చేస్తుంది. కోపంగా ఉన్న పల్లవి ఆకాష్ని ఏం చేస్తుంది? గొడవతో స్టార్ట్ అయిన వీళ్ళ కథ ఏ మలుపు తిరుగుతుంది చూడాలంటే మిగిలిన కథ వినాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.